సరే కానీ మార్నింగ్ ఏమైనా తీసుకొచ్చావు, ఏమైంది? ఆ ఎపిసోడ్ గురించి ప్లీజ్ గుర్తు చేయకు, ఓకే? నా కొట్టు మండిపోతుంది. నువ్వేం చేస్తున్నావు? నా బాయ్ ఫ్రెండ్ తో పబ్కి వచ్చాను. ఓకే, క్యారీ ఆన్. ఫస్ట్ డే ఆఫ్ లవ్ కదా. యా. ఓకేలే, చలో బాయ్. బాయ్. గుడ్ నైట్. ఏ, హౌ డేర్ యూ నా బెడ్రూమ్ లోకి వచ్చావు? మనకున్నదే ధైర్యం. మా డాడీని పిలవనా? బెటర్, ఎందుకంటే రేపు ఎప్పుడో తెలియాల్సిందే కదా. పిలు అంకల్. మెంటలా? దిస్ ఇస్ టూ మచ్, యు నో. ఐ లవ్ యూ సో మచ్. హలో మిస్టర్ శ్రీను. ఎవడో ఒకరిని లవ్ చేయాలి కదా. దేవుడా, నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. జస్ట్ లీవ్ ప్లీజ్. ఈవెన్ ఐఎమ్ సేయింగ్ ప్లీజ్. రేపు కాలేజ్లో కలుస్తాం. ఓకే ఓకే ఓకే, కాలేజీలో కలుస్తావు కదా? యా. లేకపోతే నేను రోడ్డు మీద కలుస్తాను, ప్రాబ్లం లేదనుకోండి. ఓకే బాయ్, సీ యూ. బట్ నా లవ్ సిన్సియర్. ఐ లవ్ యూ. బట్ సీన్ కూడా ఫిక్స్ అయ్యాడు, మీరు కూడా ఫిక్స్ అవ్వండి. అస్సలు వదలను. ఐ లవ్ శ్వేత. వచ్చా నేనేదో డ్రామా చేస్తాను, నీ కంగారేంటి? సీను. ఓ హాయ్, మీరేంటి ఇక్కడ? ఎక్స్ట్రా నాటకాలొద్దు. నువ్వు నా కోసం ఎక్కడ ఉన్నావు నాకు తెలుసు. రైట్. ఒక మాట చెప్పడానికి వచ్చాను. ఏంటిది? భరత్, నేను కూడా ఇంకో విషయం చెప్తామని వచ్చాను. అది నువ్వు బీ సీరియస్. ఐ సే. ఓకే సీరియస్. సీన్ సీరియస్. భరత్, సీను. హాయ్, దిస్ ఇస్ భరత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. దిస్ ఇస్ సీను, హార్డ్వేర్ ఇంజనీర్ ఆన్ రోడ్స్. ఓకే, సో భరత్ నేను ప్రేమించుకున్నాం. 3 years. We've been going strong and I really love him. ఈ సోలంతా నాకు ఏదో చెప్తున్నావు. ఇప్పటికన్నా నువ్వు నన్ను వదిలేస్తావని. ఒక్కసారి చేతి చెప్తా, ఒక్కసారి చెయ్యి. భరత్, భరత్, భరత్ బాగయ్యా. ఏంటి ప్రాబ్లం? చూడు, ప్రేమిస్తే ప్రాణం ఇవ్వాలి. నువ్వు అని కావాలని తీసుకొచ్చా నాకు తెలుసు. సీన్ గాడు ఒకసారి ఫిక్స్ అయ్యాడు, నువ్వు కూడా ఫిక్స్ అవ్వాల్సిందే. నా సిన్సియర్ లవ్. డైలాగులు కొట్టకు. నువ్వు ఏం చేసినా సరే నేను నిన్ను ప్రేమించను. ఓకే? ప్రేమించుకో, నేను ప్రేమించుకుంటా. Whatever you know. ఐ లవ్ యూ, యు నో. ఐ లవ్ యూ. ఎందుకంటే సీన్ గాడు ఒకసారి ఫిక్స్ అయ్యాడు, నువ్వు కూడా ఫిక్స్ అవ్వాల్సిందే. ఓకే, సీను లవ్ శ్వేత. బాయ్. ఏంటి బాబాయ్, ప్రాబ్లం ఏంటి? బాచి, నువ్వు లవ్ చేస్తున్న శ్వేత నా మరదలు. అలాగనయా? అది నా కాబోయే భార్య. సో నీ ఆలోచన మానుకో. ఎందుకు మానుకోవాలన్నయ్య? అన్నయ్య, ఈయనెవరో? మా అన్న. అన్నయ్య నీకేనా మెంట్లా? మర్యాదగా మాట్లాడు. మైకేల్ జాక్సన్ చనిపోయాక ఆ ప్లేస్ ను భర్తీ చేయడానికి ఈ శంకర్ జాక్సన్ పుట్టాడు. టీటీవీలో D1, D2, D3, D4 జాక్సన్స్ లో జస్ట్ మిస్ తెలుసా? పొద్దున్నే పొడుదు కొంచెం వచ్చుగా. ఆ విషయాలని వీడికి ఎందుకన్నా? కరెక్టే కదా. శ్వేతను మా ఆవిడకి పెళ్లి చేశాకే నేను పెళ్లి చేసుకుంటానని చనిపోయిన మా అమ్మకి మాట ఇచ్చాను. అయితే నీకు జన్మకు పెళ్లి కాదు. మీరు మాటలతో వినేటట్లేడు. ఒక రౌండ్ ఏంటి? నాకు కాదా రౌండ్, ఆడికి. వెళ్ళిపోయాడు. అన్న ఫైట్ మధ్యలో ఈ డాన్స్ ఏందన్నా? అనే నాకు చిన్న డౌట్, ఇంత ముందే రికార్డింగ్ డాన్స్ లో పనిచేసేవాడు. ఇది ఫస్ట్ నుంచి ఎక్కువ మాట్లాడుతున్నాడు. నీకు ఎక్కడ వినిపించుకుని చూడరా, వీడిని చేసి పని చెప్తా. ఆపడరా బాబు, దండం పెడతాను. ఎందుకు ఆపాలి? డబ్బులు తీసుకొని సైలెంట్ గా వెళ్ళిపోండి. అన్న ఇప్పుడన్నా వేసే అన్న, మ్యూజిక్ వినపట్లేదు. వేసాయి. ఏంట్రా వాగుతున్నావు? నీ కాళ్ళు ఉంటేనే కదా అమెరికాలు తిరుగుతున్నావు. అసలు నీ కాళ్ళు లేదనుకో, నువ్వు తిరగవు కదా.
అడ్డగాడిదా నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే చంపేస్తా. ఏమిటి విషయం? నా మేనత్తని నీకు ఇచ్చి పెళ్లి చేశాం. ఎందుకు? ఆస్తి కలిసి వస్తుంది. అలాగే మా తమ్ముడికి నీ కూతురునిచ్చి పెళ్లి చేయి. ఎందుకు? ఆస్తిలో ఆస్తి కలిసి వస్తుంది. అది జన్మలో జరగదు. జరగాలి. నీ కూతురికి లైన్ వేసే సంఖ్య వేలకు పెరిగిపోతున్నారు రోజు రోజుకి. దాన్ని ఎప్పుడు ఎవడ గెద్దలాగా తనుపోతాడని కాపాడే శాస్త్రాను. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ముహూర్తాలు పెట్టాయి. శ్రావణ మాసం అయిపోయిందిరా సుంఠ. శూన్య మాసంలో పెట్టించాయి. శూన్య మాసంలో పెళ్లిళ్ళు చేయరా ఎదవా. ఏదో మాసంలో పెట్టించాయి. ముహూర్తం నువ్వు పెట్టినా సరే, నేను పెట్టినా సరే, లేదా పొద్దుతో పెట్టినా సరే. ఇంకొకసారి నువ్వు పెళ్లి మాట ఎత్తావంటే కాళ్ళు ఇరగొట్టేస్తాను. గాడిద. ఏమన్నాడన్నా? కాళ్ళు ఇరగొడతానన్నాడు. మరి పెళ్ళి అన్నా? ఎంత చిన్న వయసులో నాకు నీకదన్నా నాకన్నా? ఓ నీకదు. చేస్తా చేస్తా. ఏం లేదమ్మా, డిగ్రీ 3వ సంవత్సరంలో 4 సబ్జెక్టులు పోయినాయి కదా, అది కడదామని 5 మెట్లు ఎక్కాను. 6వ మెట్టు మీద జారిపడ్డానమ్మా, అంతే. అవును పిన్ని, 7వ మెట్టు నుంచి మేము అది చూసాం. నీ మీద ఒట్టేసి నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు కదమ్మా. చెప్తానమ్మా. అలాగే చెప్పు. అలాగే. నువ్వు లవ్ చేస్తున్న శ్వేత నా మరదలు. ఇంకెప్పుడు అమ్మాయి జోలి కళ్ళకు నీకేమైనా అయితే నేనేమవుతాను? ఏం కాదమ్మా. ఎక్స్క్యూజ్ మీ మేడం, డాక్టర్ గారు పిలుస్తున్నారు. నేనండి ఫీజు కట్టిస్తాను రా. ఈ ఏరియాలో ఒక్క రాయి కాయలు లేవు. కాయ ఉన్న రాయి ఉతుక్కోవాలి. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. స్వామి స్వామి స్వామి, ఇంకా రాలేదేంటి? గట్టిగా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. స్వామి ఎవరు నాయనా నువ్వు? నారాయణ తండ్రి, ఇంతెందుకు వచ్చేసావు తండ్రి? రామదాస్ సినిమాలో నాగార్జున కోసం వచ్చిన సుమన్లా ఉన్నావు స్వామి. తండ్రి ఒక్క పెట్రోల్ బంక్ ఇచ్చేస్తారు, వెళ్ళిపోతా. నీ బొంద, నేను దేవుణ్ణి కాదురా, బెజవాడ బుల్లెబ్బాయిని. 60 ఏళ్ళుగా ట్రై చేస్తున్నావు, మాకే దిక్కు లేదు. స్వామి, స్వామివారిని దర్శించుకోవడానికి ఏదైనా సైడ్ ట్రాక్ కానీ, బ్యాక్ డోర్ కానీ, రింగ్ రోడ్ కానీ, ఫ్లైఓవర్ కానీ ఏదైనా ఉంటే చెప్పండి స్వామి. శివుడు భోళా శంకరుడు అంటారు. బెటర్ టు ట్రై ఫర్ శివ. ఓకే స్వామి. స్వామి స్వామి స్వామి, ఏమి? అదే శంకరుని బొట్టు ఏ టైప్ లో ఉంటుంది స్వామి? అర్థంగా పెట్టుకో. ఓకే స్వామి. చేతికివ్వండి, అక్కడే పెట్టండి. సారీ అండి, ఇంత దాకా వస్తుందని అనుకోలేదు. పర్లేదులేండి, మీరు వస్తారని తెలిస్తే ఇది కూడా ఎరగొట్టమనివ్వండి. అంత మాట అనకండి. నన్ను మీలాగా ప్రేమించేవాడు దొరకటం నా అదృష్టం. ఇదేంటి సింగిల్ లెక్క ఎంత రేట్? ఐ లవ్ యూ అండి. నిజంగా ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ.